దానికి మంచిగా డివైడర్స్, ఫుట్పాత్లు మొత్తం శాంక్షన్ చేసుకొని బ్యూటిఫుల్గా భద్రాచలంలో ఉన్న రోడ్డు ఏ సిటీలో ఉండకూడదు సార్. ఆ రోజుల్లోనే వైడనింగ్ చేశాం. ఇంకా ఏమన్నా కావాలంటే కలెక్టర్ గారితో, ఎస్పీ గారితో మాట్లాడుకొని భద్రాచలం టౌన్ వరకు నేషనల్ హైవే స్కోప్లో ఉన్న దాన్ని యూ టు డూ. మంచి మోడల్ డివైడర్స్ ఎక్కడ బెస్ట్ ఇది ఉంటామా అక్కడ మన టౌన్ బ్యూటిఫై చేయాలి. ఇది నేషనల్ హైవే పైసలు కాబట్టి యూ గెట్ దెమ్. అక్కడ నుంచి తీసుకో ప్రపోజల్స్ పంపిస్తే ఐ విల్ టెల్ మీ ఈఎన్సీకి చెప్తాను, అక్కడ కూడా చెప్తాను. భద్రాచలం టౌన్ పుణ్యక్షేత్రం, దేశాల వాళ్ళు వస్తారు. కనీసం టౌన్ అన్నా నీట్గా పెట్టుకోవాలి కదా. పెట్టుకోవాలంటే రోడ్స్ కరెక్ట్గా ఉండాలి. ఇవన్నీ మీరు వర్కౌట్ చేసుకొని మీరు మట్టికి కలెక్టర్ గారితో టచ్లో ఉండి మీ వాళ్ళని పిలిపించి ఎవరో రెస్పాన్సిబుల్ పర్సన్ ఒకరిని రమ్మని డిపార్ట్మెంట్ని కూడా పిలిపించి స్టార్ట్ ఇమీడియట్. ఏదన్నా జరగట్లేదు కదా. 15 ఎప్పుడు ఇంకాసేపు అయితే 15 వస్తుంది, 25 వస్తుంది. చూడండి 10 ఏళ్ళు కడతారు అభివృద్ధి. 10 సంవత్సరాలు కట్టరు కదా. 2 సీజన్లు 3 సీజన్లు మా కాకపోతే బ్లడ్ వచ్చింది. మిగతా సీజన్ మీరు వర్కింగ్ సీజన్లో ఇప్పుడు అక్టోబర్ నుంచి పని చేయొచ్చు. ఇది ఇప్పుడు అసలు కింది పని అయిపోయింది కదా. మరి పై పని వర్షం పడ్డా చేయొచ్చు. మీరు అప్రోచ్ ఎందుకు కంటిన్యూ చేయట్లేదు అవతల? వాట్ ఈస్ ది ప్రాబ్లం ఫర్ ఇట్? మట్టి చంద్రమండలం నుంచి తెస్తావా? ఇక్కడదే కదా. ఎక్కడ తేవాలో ఏంటో చూసుకొని మీరు మాట్లాడి ముందు అప్రోచ్ మొదలు పెట్టండి. మొదలుపెట్టి లేయర్ బై లేయర్ మీరు స్ట్రెంథనింగ్ చేసుకుంటూ రావాలిగా. లేకపోతే ఒకేసారి పోషిస్తారనుకో మళ్ళీ దాని కథ అంతే అవుతుంది. వర్షం పడింది అనుకో ఎక్కడ దిగి పడిపోతుంది. మీరు లేయర్ బై లేయర్ స్ట్రెంథన్ చేసుకుంటా దానికి కావాల్సిన రోల్ చేసుకుంటా అటుపక్క ఇటుపక్క ముందు అప్రోచ్ కంప్లీట్ చేయండి. దానికి పెద్ద పైన అక్కర్లేదు. ఎక్కడో చోట మీరు చూసుకుంటే ప్రొవిజన్ బట్టి అది ఇమ్మీడియట్గా చేయాలి. అది చేసిన తర్వాత బ్రిడ్జ్ వర్క్లు సైమల్టేనియస్గా జరగాలి. అప్రోచ్ జరగాలి, బ్రిడ్జ్ పనులు అప్రోచ్ కంటిన్యూ జరగాలి. అర్థమైంది? ఇది అయిన తర్వాత మధ్యలో 2 బ్రిడ్జ్లు 3 సార్లు టర్మినేట్ చేయించారు. మళ్ళీ పాపం కేంద్ర మంత్రి గారు చెప్తే వీ వాంట్ టు కంటిన్యూ బికాజ్ సరే మీకు ఇబ్బంది ఉంటుంది కదా. ఇది 15లో శంకుస్థాపన చేశాను నేను, గడ్కరీ గారు. ఆఫ్టర్ ఆల్ 100 crores. మరి మీ కంపెనీ 100 crores-ని 8 years 9 years కంప్లీట్ చేయకపోతే ఏమనుకోవాలి? మాట్లాడితే ఉపయోగం ఉంది. దిస్ ఈజ్ వర్కింగ్ సీజన్. మళ్ళీ వర్షాలు పడే లోపల మళ్ళీ మీరు మాట్లాడుతా అంటే నేను లాస్ట్ 5 years లేను, లేకపోతే అట్లే ఉంది. అప్పటికి మా గిరిధర్ గారితో చెప్పి ఒకసారి చేపించా, మళ్ళీ గడ్కరీ గారితో చెప్పి మళ్ళీ ఒకసారి ప్రమోట్ చేయించా. ఆయన గారేమో కంటిన్యూ చేయమంటాడు, మీరేమో ఈ రకంగా చేస్తున్నారు. ఈసారి కుష్వాకి చెప్పాను ఆర్ఓకి 2-3 రోజుల్లో వచ్చి కలెక్టర్ గారితో రివ్యూ చేస్తారు. యూ స్టార్ట్ ఇమీడియట్లీ. నాకు ఫిబ్రవరి ఆఖరికల్లా ఈ బ్రిడ్జ్ మీద వెహికల్స్ తిరగాలి. దట్ ఈజ్ అవర్ టార్గెట్. అర్థమైందా? ఎట్టి పరిస్థితుల్లో లేకపోతే మిమ్మల్ని ఇంకొక చోటైనా పట్టుకుంటాం. ఈ రోడ్ ఇక్కడ నుంచి మీది అవతల ఎవరిది భద్రాచలం ఉంటుంది చెప్తారు. ఆంధ్రా నేనయ్యా ఓడి చేస్తున్నారు. ఎంతవరకు జరుగుతుంది వీరికైనా ఇన్ఫర్మేషన్ ఉండాలి. మన ఏరియా ఎంత ఉంది అది అయిందా? ఈ ఊళ్ళోది కూడా వీళ్ళ కిందకే వస్తుంది కదా. ఎందుకని